మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు అత్తయ్య గారు చనిపోయిన రోజని అత్తయ్య గారికి ఇష్టమని చికెన్ చేశాను. అంటే అత్తయ్య గారికి ఇష్టమని చేసినంత మాత్రాన వారు వచ్చి తినేది ఏం లేదులేండి, పేరు వాళ్ళది, తినేది మనం. అయితే తోటలోకి వెళ్ళే పని ఉంది, అన్నం క్యారేజ్ గట్టెలకి వెళ్ళాలని వంకాయ కూర కూడా చేశానండి. గుత్తొంకాయ కూర. గుత్తొంకాయ కూర చేసే విధానం ఇంతకుముందు 2-3 వీడియోలు పెట్టాను, కానీ చేసే విధానం మాత్రం మార్పు. ఇప్పుడు ఈ కూర ఎలా చేసుకున్నానో ఈ వీడియో ద్వారా చూపిస్తాను. ముందు ఒక గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కొద్దిగా నూనె వేసి ఈ మసాలా అంతా కలిపేసాను. ఇక గుత్తి వంకాయల్ని 4 చెక్కలుగా కోసి ఉప్పు నీళ్ళల్లో వేసి, వంకాయలు మొత్తం కొయ్యటం అయిపోయిన తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేసిన వంకాయలలో మసాలా కలిపి పెట్టాం కదా, ఆ మసాలా పెట్టేశాను అనమాట ప్రతి ఒక్క వంకాయలు. ఇక కూర చేసేసుకుందాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు, జీలకర్ర వేసి ఉల్లి ముక్కలు వేగిన తర్వాత మసాలా పెట్టిన వంకాయలను మొత్తం వేసేసి ఇలా మూత పెట్టేసి, వంకాయలు కోసే ముందే 3 టమాటాలు ఉడకబెట్టేసి ఒక 10-15 జీడిపప్పులు కూడా నానబెట్టేసాను. ఉడకబెట్టిన టమాటాలని, జీడిపప్పుని మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇక ఈలోగా వంకాయలు చక్కగా మగ్గినాయండి. మిక్సీ పట్టేసిన ఈ టమాటా పేస్టు, అలాగే వంకాయల్లో స్టఫింగ్ చేయంగా మిగిలిన మసాలా పేస్ట్ కూడా వేసేసి ఒక 5 నిమిషాల పాటు నూనె పైకి తేలే అంతవరకు కూడా మగ్గించాలి. ఆ తర్వాత కూరకు సరిపడే అంత కారం, రుచికి సరిపడేంత ఉప్పు, కొద్దిగా గరం మసాలా వేసి కొద్దిగా నీళ్ళు కూడా పోసి ఒక 10 నిమిషాల పాటు ఉడకనిస్తే కమ్మనైన గుత్తొంకాయ కూర రెడీ. వీడియో నచ్చితే లైక్ కొట్టి వెళ్ళండి.